తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని ప్రభువు చెప్పెను. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనము. పరిశుద్ధులను, దేవునికి ప్రియులైన దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మిమ్ము తన కృపానుగ్రహములతో నింపునుగాక. ప్రభు చెప్పిన అత్యల్పులు ఎవరంటే కూటికి గుడ్డకు నోచుకొని వారు, అన్యాయ బంధకాలను ఎదిరీదుతున్నవారు, చీకటిలో మ్రగ్గుతున్నవారు, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నవారు, పేదవారు, నిస్సహాయులు, బలహీనులు, అనాథలు, వితంతువులు, బాధితులు, బంధితులు, రోగులు, ఖైదీలు. వీరికి ఏమి చేసినను అవి దేవునికి చేసినట్లే. పరులలో ప్రభుని చూడాలని, మంచి సమరయుని వలె జీవించాలని క్రీస్తు ప్రభువు ఈనాటి వాక్యము ద్వారా గుర్తు చేస్తున్నాడు. అత్యల్పులైన వారిని మనం వేధించకూడదు, వారిని దోచుకోకూడదు, కూట సాక్ష్యాలు చెప్పకూడదు, వ్యతిరేకత వారిపై చూపకూడదు, ఉన్నదానిని వారి వద్ద నుండి లాక్కోకూడదు, పేదలకు పక్షపాతము చూపకూడదు, అన్యాయం అవినీతి వారి ఎడల చూపకూడదు. వారికి ప్రభువు చెప్పినట్లు వారి ఆకలిని తీర్చాలి, దప్పికతో ఉన్నవారికి నీళ్ళివ్వాలి, వస్త్రహీనులుగా ఉన్నవారికి వస్త్రాలు దానం చేయాలి, బందీలను, రోగులను పరామర్శించాలి. మనకున్న జ్ఞానాన్ని, తెలివిని, ధనాన్ని, డబ్బును వారి బాగోగుల కోసం ఖర్చు పెట్టాలి. వారి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక గాయాలకు కట్టుకట్టాలి. వారి ఎడల అసభ్యకరంగా ప్రవర్తించక, వారిని చులకనగా చూడక, వారిని వారిగా గౌరవించాలి. వారి హక్కులకు భంగం కలగకుండా వారి జీవిత ప్రమాణాలను పెంచాలి. దేవుని బిడలముగా, తోటివారి సహోదరులముగా ఈ కార్యాలన్నీ వారి ఎడల మనం తప్పక చేయాలి. ఇవి చేస్తున్నప్పుడు మంచి మనసుతో, విశ్వాసముతో మనం దేవునికి, దేవుని బిడలకు చేస్తున్నామన్న దృక్పథంతో మెలగాలి. ప్రార్థించుదము. పవిత్రుడవైన మా దేవా, కరుణకు, ఉపకారమునకు మూలాధారమైన ప్రభువా, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మేము మీ ప్రియబిడ్డలముగా సోదర భావంతో, ప్రేమతో, దీనతతో ఇతరుల ఎడల మెలిగేలా మాకు మంచి హృదయాన్ని, పవిత్ర మనసులను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.